వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో శక్తి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి హాజరై మాట్లాడుతూ మహిళలను అన్ని విధాల అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. మహిళలు 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా 3 ఉచిత సిలిండర్లు, సూపర్ 6 పథకాలతో ప్రజలకు ఉపశమనం కల్పించామని తెలిపారు. వైసీపీ పాలనలో అరాచక పాలన సాగిందని విమర్శించారు. సభకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఉచితంగా 3 సిలిండర్లు ఇంటికి ఇచ్చే ఘనత కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో మహిళల కోసం ఈ రోజు ప్రతి నిత్యము 74-75 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు నిత్యము ప్రతి నెల కూడా మహిళలతో తిరుగుతూ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క చేపట్టుకుంటూ ముందుకు తీసుకున్న ముఖ్యమంత్రిని మీరందరూ ఆశీర్వదించాలా. ఎందుకంటే ఇక్కడ పెట్టాము, మీరందరూ కూడా ఈ మీటింగ్ అయిపోతానే మీరందరూ గంగమ్మ తల్లి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారు నూరేళ్లు వర్ధిల్లాలి, ఈ రాష్ట్రానికి ఇంకొక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా ప్రార్థించాలని చెప్పి మీకందరికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి మనకి ఇంకా 10 సంవత్సరాలు ఉన్నారంటే ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు నెంబర్ 1 స్థానానికి వస్తారని చెప్పి నేను ఈ బోయకొండ గారు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీరందరూ భగవంతు సన్నిధిలో ఉన్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించండి, కొండకెళ్ళండి, గంగమ్మ తల్లిని మొక్కండి, ప్రసాదాలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉండాలా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎండ, ఇంత పెద్ద సముద్రం మాదిరి మహిళలు వచ్చినందుకు మీకందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై చంద్ర. అద్దంకి వెలుగు